మీరు ఇప్పుడు బ్యూటిఫుల్ లైవ్లీ వీడియో చూడబోతున్నారు. ఇమాజిన్ ఫర్ ఎ మూమెంట్ మీరు 2000 years ఎగో టైం లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఇయర్లోకి వెళ్ళిపోయారు. సో ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందని. సో ఆర్ట్ పీరియడ్లో బెత్లెహేమ్ ఎట్లా ఉంటుంది, అప్పుడు అసలు ఏం జరిగింది ఈ సీజన్లో అని లైవ్గా మీరు ఏదో స్టేజ్ల మీద క్రిస్మస్ అనగానే స్టేజ్ మీద యాక్ట్లు ఇట్లా చూడడం కాదు, లైవ్గా మీరు అక్కడ జరుగుతుంటే మీరు పార్ట్ అయ్యి అక్కడ మరొక వ్యక్తిగా అక్కడ ఉండి మీరు చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ గూస్ బాంబ్స్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇక్కడ మీరు చూసారా ఎంపరర్స్, రోమన్ ఎంపరర్స్ మనకు సెక్యూరిటీ లాగా వాళ్ళు మనం తరుగుతున్నట్టు ఆ ప్లేస్లో కమాండ్ చేస్తున్నట్టు అలా ఉన్నారు ఇక్కడ. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో వెల్కమ్ టు బెత్లెహేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైవ్, వేర్ ద స్టోరీ ఆఫ్ జీసస్ బర్త్ ఈజ్ రీటోల్డ్ ఆల్ అరౌండ్ యూ. సో ఇక్కడ స్టోరీ తెలిస్తే రోమన్ ఎంపరర్ సీజర్ అగస్టస్ చెప్తారు ఎవ్రీవన్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ ద హోమ్ టౌన్ అని. ఆ సీన్ ఇక్కడ నడుస్తుంది. సో ఎస్, రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇలా లైవ్లీగా చాలా జరిగినాయి. నేను ఇంపార్టెంట్ పార్ట్ 1లో పెట్టాను. పార్ట్ 2లో ఆ బెత్లెహేమ్ ప్లేస్లో ఎలా ఉంటారు, మనుషులు ఎలా అమ్ముతారు, అక్కడ మర్చెంట్స్ ఎలా ఉంటారు అని ఉంది. అది పార్ట్ 2లో పెడతాను. ఇది వచ్చి సెన్సస్, మనం అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి అనౌన్స్ చేశారు. అది సీన్ ఇక్కడ నడుస్తుంది అన్నమాట. మీరు అస్సలు మిస్ చేయకండి. పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూడండి. దిస్ ఇస్ ప్రెషియస్ వీడియో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ క్రిస్మస్ లైవ్ థింగ్. సో ఇక్కడ జోసెఫ్ అండ్ మేరీ వస్తారు. నజరేత్ వదిలేసి ఆ ప్లేస్ వదిలేసి దిల్ ట్రావెల్ టు ద సిటీ కాల్డ్ బెత్లెహేమ్. ఈ బెత్లెహేమ్ ఎంటర్ అయ్యారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఆ సీన్ నడుస్తుంది ఇక్కడ. వావ్, భలే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా, ఏదో సినిమా షూటింగ్ లాగా. కానీ అక్కడ ఏం షూటింగ్ జరగదు, అంటే కెమెరాస్ ఏమి ఉండవు, షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం, మనమే షూట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. లైవ్గా ఒరిజినల్ యానిమల్స్ తీసుకొచ్చి వావ్ వావ్. సో ఇక్కడ ఏంటంటే ఈ సీన్ వేరే వాళ్ళు మాకు ఒక ప్లేస్ కావాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడగడం స్టార్ట్ చేస్తారు. ఆ సీన్ అనమాట. How long have you been traveling? We've traveled 3 days from Nazareth. Do you know of any place here where we could find lodging? Lodging? You must be mad. The whole countryside is here. I'm sorry, I really have to go now, but there's an inn around the corner. Try that and good luck, and may God be... ఇక్కడ అసలు గ్రూప్ ఆఫ్ యాక్టర్స్, మేరీ, జోసెఫ్, అదర్ క్యారెక్టర్స్ కూడా దాంట్లో జీవించేశారనమాట. అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎంపరర్స్ ఉన్నారు. అసలు ఇక్కడ ఒక నవ్వడం కానీ అట్లా లేదు, ఎందుకంటే దే ఆర్ యాక్టింగ్ ఇన్సైడ్ ద క్యారెక్టర్. అసలు మూవీకి వెళ్ళి చూసినా కూడా ఎక్స్పీరియన్స్ రాదు, లైవ్లో నా కళ్ళ ఎదురుగుండా జరుగుతుంది అన్న ఫీలింగ్ అనమాట. ఫీలింగ్ కాదు అది, అదే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. బికాజ్ ఇట్ వాజ్ ఫస్ట్ టైం సీయింగ్ ద లైవ్ థింగ్. స్టేజ్ల మీద చిన్నప్పటి నుంచి పర్ఫార్మెన్స్ చూడడము లేదా చేయడము అది ఫీల్ వేరు. లైవ్లో రోమన్ ఎంపరర్స్ 7 feet 8 feet ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చూసి ఫ్రీగా చక్కగా రికార్డ్ చేయడం అనేది ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లైవ్ యానిమల్స్, డాంకీస్, క్యామల్స్, షీప్స్ లైవ్లో పెట్టారు. ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఎలా ఉంటుందో, వైబ్స్, ఆ వైబ్రెంట్ సిటీ అని. ఇక్కడ సీన్ ఏం నడుస్తుందంటే ప్లేస్ అడుగుతారు, ఎక్కడైనా ఉందా, నా వైఫ్కి పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి ఇన్ కీపర్ అక్కడ. సో ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు, స్టేబుల్ ఉంటుంది అని చెప్తా ఉంటారు. సో మీకు ఈ జీసస్ బర్త్ స్టోరీ తెలిస్తే ఆబ్వియస్లీ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ స్టేబుల్లో దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక ఆవిడ లీడ్ చేస్తూ ఉంటుంది. స్టేబుల్ అంటే ఇట్లా యానిమల్స్ ఉండే ప్లేస్ని స్టేబుల్ అంటారు. అక్కడే ప్లేస్ ఉంటుంది ఉండడానికి అంటారు. సో ఇక్కడ ఆ స్టేబుల్ దగ్గరికి వచ్చేసారు. చూసారా, లైవ్ డాంకీ, ఇంకా మిగతా పార్ట్ 2లో మీరు చూడొచ్చు క్యామల్, షీప్స్, లైవ్ పెట్టారు. అందులోంచి దిగడం న్యాచురల్గా, ఈ స్టేబుల్లోకి వెళ్ళడము, దట్ వాజ్ ఆస్ట్రక్ పర్ఫార్మెన్స్ అన్నమాట.
అండ్ ఇక్కడ ఈ లేడీ లైవ్గా పాడుతుంది, షీ సింగింగ్ లైవ్లీ. సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు బట్ షీ సింగింగ్ లైవ్లీ. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. యా, అక్కడ లోపల బేబీ పుట్టగానే స్టేరీ స్కై లైట్ వచ్చేసిందనమాట. స్కైలో ఆ యొక్క స్టార్ ఆ ఎఫెక్ట్ కూడా భలే డిఫరెంట్గా ఆ ఫీల్ ఇచ్చారనమాట. 2000 years బ్యాక్ మనం ఉంటే అలాగే ఫీల్ అయ్యే వాళ్ళం అన్న మూమెంట్ మనకి ఇచ్చారు. ఆ వెంటనే అక్కడ జీసస్ క్రైస్ట్ పుట్టారు అనగానే ఇక్కడ ఆ స్టేబుల్ మీద సడన్గా ఓపెన్ అవ్వడము, ఆ గ్రేస్, ఆ స్పార్క్, ఇలా ఆ ఎఫెక్ట్స్, వావ్. ఇక్కడ రియల్ బేబీని పెట్టారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, 5 months బిలో బేబీస్ని. అండ్ బేబీ సో క్యూట్, అసలు మధ్య మధ్యలో ఏడుస్తూ వాళ్ళు చాలా న్యాచురల్గా సూట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా న్యాచురల్గా డైలాగ్ డెలివరీస్, అలా మౌత్ ఉంది, మైక్ ఉంది, ఇట్లాగా. I only wish I could have found a better place for him tonight. For both of you. I know, but we're warm and dry and he's safe. That's all that matters. Dream what you will as you breathe in the very breath of God. Breathe, breathe in His breath. Told by whom? Who told you of our whereabouts? We were on our fields, and there was a bright light, and it was an angel. Now you can witness the shepherds drawn by the star. సో వాళ్ళు ద వే దే అరైవ్ చాలా న్యాచురల్గా, మనం స్టేజ్ మీద కంటే ఇక్కడ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. న్యాచురల్గా ఎవరినో బాబుని చూడడానికి వస్తున్నాము అంటే ఎవరు ఊరుకుంటారు. సో వాళ్ళు చాలా న్యాచురల్గా ఇట్లా ఏంజల్ మమ్మల్ని డైరెక్ట్ చేసింది అని అట్లా చెప్తూ ఉంటారు. వీళ్ళు షెపర్డ్స్ అన్నమాట. ఇక్కడ న్యాచురల్గా బేబీని బర్ప్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ సో న్యాచురల్ పర్ఫార్మెన్స్. చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. రియాలిటీ షో లాగా రియల్గా అక్కడ ఏం జరుగుతుంది అని. ఇక్కడ మీరు చూసినట్లయితే కింగ్స్, మ్యాగీ అంటే 3 wise men, వాళ్ళు ట్రావెలింగ్ ఫ్రమ్ ఫార్, లైక్ ఆ ఫీల్, ఆ మూమెంట్ జరుగుతుందన్నమాట. దే వర్ ట్రావెలింగ్ టు గిఫ్ట్ అ బేబీ విత్ ప్రెషియస్ గిఫ్ట్స్ అన్నమాట. సో ఇక్కడ ఆ సీన్, వాళ్ళు 3 జ్ఞానులు వచ్చి వాళ్ళు గిఫ్ట్స్ని ఇస్తూ ఉంటారు, ఆ సీన్ అన్నమాట. అసలు సెటప్ చూసారా, ఎట్లా దిగుతున్నారో వెళ్తున్నారో, చాలా యూనిక్గా ఉంది కదా. ఇట్స్ అ లివింగ్ బ్రీతింగ్ ఎక్స్పీరియన్స్ కదా. యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, యు ఆర్ నాట్ ఎ స్పెక్టేటర్. టీవీలోనో లేదంటే స్టేజెస్ మీద చూసిన దానికన్నా దిస్ ఈజ్ లైక్ ఎ లైవ్ పర్ఫార్మెన్స్. వాళ్ళు వచ్చి జ్ఞానులు వచ్చి అక్కడ ఇస్తుంటే చూసారా, పక్కన ఇంటి పక్కన వాళ్ళు ఎలా వచ్చి చూడడము, చాలా న్యాచురల్గా పెట్టారు. I am Gaspar. My colleagues and I have traveled far to see the newborn king. We are from the east, and we study the stars for their special meanings. The star above
has aligned itself with this humble dwelling, and it has guided us for many nights. And here you can see they both are singing లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆవిడ. చాలా న్యాచురల్గా స్టార్ చూస్తూ తనకి చెప్తూ పాడుతూ వెళ్ళి మళ్ళీ జీసస్ని వర్షిప్ చేస్తూ. వావ్, యూ కెన్ ఫీల్ ది ఎనర్జీ, ద సెలబ్రేషన్ అండ్ ద పీస్. అదంతా చూస్తే ఆ ఫీల్ వచ్చేస్తుంది మనకి. Visuals of beautiful Bethlehem setting and the starry sky is a spectacular show కదా. సో పార్ట్ 1 ఇట్లా ఉంటే పార్ట్ 2 ఇంకా అమేజింగ్గా ఉంటుంది. ఈ బెత్లెహెమ్ సిటీలో మార్కెట్ ప్లేస్ ఆ వైబ్రెన్స్ ఎలా ఉంటుందో పార్ట్ 2లో కూడా ఉంటుంది. సో దిస్ క్రిస్మస్ స్టోరీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఈవెంట్ ఫ్రమ్ ద పాస్ట్, ఇట్స్ అ స్టోరీ దట్ లివ్స్ ఆన్ ఇన్ ఎవ్రీ హార్ట్ దట్ రిసీవ్స్ ఇట్. సో వాక్ త్రూ అవుతూ ఆ స్ట్రీట్స్లో ఆ బెత్లెహెమ్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ. వావ్, వావ్, వాట్ ఏ స్పెక్టాక్యులర్ షో. ఆ విజువల్స్ నుంచి ఇంకా రాలేకపోతున్నాను. ఇక్కడ ఒక చర్చ్ వాళ్ళు ఫ్రీగా పర్ఫార్మెన్స్ చేశారు. దిస్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ 1. డోంట్ మిస్ పార్ట్ 2. లెట్ మీ నో కామెంటింగ్ అండర్ దిస్ వీడియో. బాయ్.